Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. So first of all, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ నా ఛానల్ చూస్తున్నందుకు, ఓకేనా, షేర్ చేస్తున్నందుకు. సో రైట్, సో మనము ఈ వీడియోలో ఏంటంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మార్క్ టెస్ట్ 14 ఇంగ్లీష్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఓకేనా, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చూడండి, చాలామంది స్టూడెంట్స్ ఈ లెంత్ ఆఫ్ ద వీడియో గురించి కొంతమంది ఏంటంటే వరీ అవుతూ ఉంటారు. మీకు ఒకటే చెప్తున్నాను స్టూడెంట్స్కి, వీడియో అనేది కొంచెం లెంతీగా ఉన్నప్పుడు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అనేది మ్యాటర్. అక్కడ తక్కువ, ఇప్పుడు ఒక మార్క్ టెస్ట్ ఉంది, 20 మినిట్సే ఉంది, 15 మినిట్సే ఉంది అనుకోండి, కొంచెం తక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు. ఒక మార్క్ టెస్ట్ ఉంది, అది మీకు 30 మినిట్స్ 40 మినిట్స్ ఉందనుకో, దాని మీనింగ్ ఏంటి, ఏదో ఎక్కువ డిస్కస్ చేసాము అని. సో మనకి ఈ రోజులలో జాబ్ రావాలి అంటే మన దగ్గర ఎంత స్టఫ్ ఉన్నదనేదే మ్యాటర్. ఓకేనా, ఎంత నేర్చుకుంటున్నాం, ఎంత వొకాబులరీ మన దగ్గర ఉంది, ఎన్ని గ్రామర్ స్కిల్స్, ఎన్ని గ్రామర్ రూల్స్ అనేవి మనకు తెలిసాయి అనేదే మ్యాటర్. కాబట్టి మీరందరూ ఏం చేయండి అంటే, సో ప్రతి ఒక్కటి రీటైన్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేర్చుకున్న ప్రతి ఒక్కటి రీటైన్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, మనం ఎంత చదివినా సరే చదివిన దాన్ని రీటైన్ చేసుకోకపోతే మాత్రం వేస్ట్ అవుతుంది, అంతే కదా. సో మీరు ఎంత చదివినా సరే అది మీకు గుర్తుండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తులేనిది ఎందుకు, అది అనవసరం. బట్ ఎంత చదివినా కానీ రివిజన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి చదివింది రివైజ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి చదివినామంటే అది మన దగ్గర నుంచి వెళ్ళిపోవద్దు అనమాట అది. ఓకేనా. ఎనివే లేట్ చేయకుండా మార్క్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్. మీరేంటంటే క్వశ్చన్ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ను ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. వీడియో స్టాప్ చేసి ఆన్సర్ చేయండి, తర్వాత మీరు ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఓకేనా. రైట్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఇక్కడ ఇడియం. ఓకేనా, ఇడియం యొక్క మీనింగ్ అడుగుతుండమ్మ. ఇడియం యొక్క మీనింగ్ అడుగుతుండు. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. ఇచ్చిన ఇడియంకి మీనింగ్ అడుగుతుండు. రైట్, ఇడియం ఏంటిది అక్కడ, హిట్ ద శాక్. ఇడియం ఏంటిది అక్కడ మనకు, హిట్ ద శాక్ అంటూ ఉంటాం. జనరల్గా ఇడియమ్స్ వచ్చినప్పుడు మీరు ఏంటంటే ప్రీవియస్ ఇడియమ్స్ అన్నిటిని ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్లో వచ్చిన ఎగ్జామ్స్లో వచ్చిన అన్ని ఎగ్జామ్స్, ఓకేనా, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ, మీ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కానీ, ఓకేనా, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అందులో ఏవైతే ఇడియమ్స్ మీరు చూస్తారో ఆ ఇడియం యొక్క మీనింగ్ ప్రతి ఒక్క దాన్ని తెలుసుకొని రాసుకోండి రివైజ్ చేసుకోండి. ఎందుకంటే వొకాబులరీ అనేది ఏంటిదంటే ఎక్కువ రివైజ్ అని మనకు రిపీట్ అవుతూ ఉంటాయి వొకాబులరీ. కాబట్టి సో రిపీటెడ్ వొకాబులరీ వచ్చినప్పుడు మనం డైరెక్ట్ ఆన్సర్ చేసుకోవచ్చు. రైట్, అందుకే రివిజన్ చేసుకోండి వొకాబులరీని. రైట్, హిట్ ద శాక్ అంటే మనకు జనరల్గా మీనింగ్ ఏమొస్తుంది అంటే పడుకోవడానికి, సో బెడ్ మీదకి వెళ్ళడాన్ని ఏమంటామంటే హిట్ ద శాక్ అంటూ ఉంటాం. ఓకేనా. సో టు గో టు బెడ్ ఇన్ ఆర్డర్ టు స్లీప్. ఓకేనా, పడుకోవడం, బెడ్ మీదకి వెళ్ళి పడుకోవడం అంటూ ఉంటాం. ఇప్పుడు దాన్ని హిట్ ద శాక్ అంటూ ఉంటాం. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఇది సో మీకు ప్రీవియస్ ఈడియమ్స్ అన్నీ తెలిసి ఉండాలి. ప్రీవియస్ వచ్చిన సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఫస్ట్ ఇవే ఇంపార్టెంట్. వొకాబులరీ చాలామంది అడుగుతారు, సార్ వొకాబులరీ ఏం చదవ అర్థం కావట్లేదు సార్, ఏమేమి వస్తున్నాయి అంటారు. ఫస్ట్ మీరు వొకాబులరీ ప్రీవియస్ వర్డ్స్ అన్నీ కంప్లీట్ చేయండి. ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినవన్నీ, ఎస్ఎస్సి జీడీలో కానీ, ఎస్ఎస్సి సిజిఎల్ కానీ, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కానీ, అన్ని సేమ్ ఎగ్జామ్స్. వాడు అల్లా ఇళ్ళకి మారుస్తూ ఉంటాడు. కాబట్టి అన్నీ మీరు కంప్లీట్ చేయండి. ఫస్ట్ ప్రీవియస్ అన్నీ కంప్లీట్ చేయండి, తర్వాత కొత్తవి చదవండి. ఓకేనా. అది సెకండ్ క్వశ్చన్ ఏమడుతుందంటే సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అంటున్నాడు. రైట్, ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అనమాట. ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అంటే జనరల్గా సో మీనింగ్ ఏమొస్తుంది చెప్పండి. ఇన్కరెక్ట్లీ అంటే రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ అడుగుతున్నాడు, అంటే స్పెల్లింగ్ అనేది రాంగ్ ఉన్న వర్డ్ ఏంటో అడుగుతాను. వర్డ్స్ ఏమిచ్చిండు, కాగ్నిజెంట్, ట్రబుల్సమ్, ప్యాథెటిక్, హైరార్కికల్. చూడండి ఇక్కడ, ఇక మనకు స్పెల్లింగ్ ఇక్కడ హైరార్కియల్ అన్నాడు. ఓకేనా, కానీ మనకు స్పెల్లింగ్ ఎలా ఉంటుంది అంటే చూడండి, ఇక్కడ నేను రాస్తాను హైరార్కికల్. ఓకేనా, హైరార్కియల్ కాదు హైరార్కికల్ అని ఉండాలి. కాబట్టి మనకు అక్కడ సిఏఎల్, ఓకేనా, సిఏఎల్ అనేది మిస్ అవుతుందమ్మా. రైట్, కాబట్టి మనకు హైరార్కియల్ ఇచ్చింది, అక్కడ సి మిస్ అయింది కదా. కాబట్టి స్పెల్లింగ్ అనేది ఇక్కడ ఇది మనకు రాంగ్ ఉందమ్మా. కాబట్టి రాంగ్లీ స్పెల్ట్ అంటే ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 4. ప్యాథెటిక్ అంటే ఏంటి చూడండి, స్పెల్లింగ్ కరెక్టే ఉంది. ప్యాథెటిక్ అంటే సాడ్, పిటిఫుల్ అంటూ ఉంటాం. ట్రబుల్సమ్ అంటే ట్రబుల్ని క్రియేట్ చేసేది అని. ట్రబుల్సమ్ స్పెల్లింగ్ కరెక్టే ఉంది. నెక్స్ట్ కాగ్నిజెంట్ అంటే ఏంటంటే అవేర్. అంటే కాగ్నిజెంట్ అంటే అవేర్నెస్ అని, అవేర్డ్ అంటూ ఉంటుంది సింపుల్గా. అంటే ఏదో ఒక దాని మీద అవగాహన ఉండడం అనమాట, నాలెడ్జ్ ఉండడం అంటూ ఉంటాం. కాగ్నిజెంట్ పీపుల్ అంటే అవేర్డ్ పీపుల్ అని, వాళ్ళకి దాని మీద నాలెడ్జ్ ఉంది, అవగాహన ఉంది అని. రైట్, అది ఎనివే ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. చూడండి, ప్రతి ఒక్క దాని స్పెల్లింగ్ కూడా చూసుకోండి మీరు, మిగతా వర్డ్స్ కూడా. నెక్స్ట్ వన్, థర్డ్ క్వశ్చన్ ఏంటంటే
ఫిల్ ఇన్ ద బ్లాంక్. సెంటెన్స్ ఇచ్చారు, సెంటెన్స్లో ఒక బ్లాంక్ ఇచ్చారు, బ్లాంక్ను ఫిల్ చేయాలి, ఒక వర్డ్ తోటి ఫిల్ చేయాలి. మరి చూడండి ఇక్కడ సెంటెన్స్, టెల్ ఎవ్రీ వన్ టు క్లియర్ ద డాష్ యాజ్ ద బ్రైడ్ అండ్ హర్ ఫాదర్ హ్యావ్ అరైవ్డ్. ప్రతి ఒక్కరు చెప్పండి అంటుండు. ఇక్కడ మనకు బ్లాంక్లో ఇచ్చిన వర్డ్ తోటి దాని యొక్క సినోనిమ్ తోటి మీరు బ్రాకెట్ ఫిల్ చేయాలట, అది బ్లాంక్ ఫిల్ చేయాలట. మరి హాల్వే అంటే ఏం చెప్పండి? హాల్వే అంటే ఏంటిదంటే ఒక పాత్. ఇప్పుడు జనరల్ మన బస్సు ఉంది అనుకోండి, బస్సులో ఇటు సైడ్ సీట్స్ ఉంటాయి, ఇటు సైడ్ సీట్స్ ఉంటాయి, మధ్యలో ఉండే పాత్ ఉంటుంది కదా, దాన్ని మనము హాల్వే అంటాం. దారి ఇవ్వండి అన్నమాట. ఇక్కడ బ్రైడ్ ఆమె ఫాదర్ వస్తున్నారు, దారి ఇవ్వండి. పెళ్లి కూతురు వాళ్ళ నాన్న వస్తున్నారు, సో దారి ఇవ్వండి అని, క్లియర్ చేయండి అని. కాబట్టి మనము దాన్ని ఏమంటామంటే, హాల్వేని ఏమంటామంటే ఎయిల్ అంటాం. ఏమంటాం చెప్పండి, దాన్ని ఎయిల్ అంటాం. ఎయిల్ అంటే ఏంటంటే మధ్యలో దారి అనమాట. అటు ఉంటుంది, అటు సీట్లు ఉంటాయి, ఇటు సీట్లు ఉంటాయి, మధ్యలో దారి, దాన్ని మనం ఎయిల్ అంటే ఉంటాం. అది డ్రైవే అంటామా? లేదు. స్టేజ్ అంటామా? దాన్ని కాదు. అవెన్యూ అంటే రోడ్ అమ్మ, ఇది మనకు పాత్ రోడ్ అంటూ ఉంటాం, అది కూడా మనకు ఆన్సర్ కాదు. సో ఎయిల్ అంటూ ఉంటాం. హాల్వే అంటే మధ్యలో ఉన్న దారి అని, అటు ఇటు ఉన్నప్పుడు మధ్యలో ఉన్న దారి. ఆప్షన్ 2. ఫోర్త్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్లీ స్పెల్డ్ సెంటెన్స్. చూడండి ఇక్కడ స్పెల్లింగ్ అనేది కరెక్ట్ ఉన్న సెంటెన్స్ ఏంటో చూడమంటుండే ఇక్కడ. రైట్, ఇక్కడ 4 సెంటెన్స్లు ఇచ్చారు. 4 సెంటెన్స్లో అంటే 3 ఆప్షన్స్లలో స్పెల్లింగ్ అనేది తప్పు ఉంది, ఒక ఆప్షన్లోనే అన్ని వర్డ్స్ స్పెల్లింగ్ కరెక్ట్ ఉంది, ఆప్షన్ అయితే అడుగుతుండు. చూడండి ఇక్కడ హీ ఈజ్ ఏ లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్, అన్నిట్లలో లీడింగ్ కామనే ఉంది, కానీ మ్యానుఫ్యాక్చరర్ అన్నప్పుడు ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ అంటే కే ఉంటుందా? ఉండదు, తీసేయండి. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరర్ అంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ అన్నప్పుడు మనకు జనరల్గా చూస్తే మ్యానుఫ్యాక్చరర్ కే ఉంది కాబట్టి ఆప్షన్ తీసేసినాం. రైట్, తర్వాత ఇన్ ద క్లాతింగ్, ఈ మూడి స్పెల్లింగ్స్ ఏమే ఉంది, మూడిట్లో స్పెల్లింగ్స్ ఏమే ఉంది కాబట్టి మిగతా వర్డ్ దగ్గరికి వెళ్దాం. ద క్లాతింగ్, ఇన్ ద క్లాతింగ్, ఇండస్ట్రీ ఇండస్ట్రీ అంటే ఈ ఉంటుందా? తీసేయండి. ఇండస్ట్రీ ఉంది, ఇండస్ట్రీ ఉంది, ఇండస్ట్రీలో ఓ ఉంటుందా? లేదు, కాబట్టి మనకు ఆప్షన్ 2, ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 3. సో థర్డ్ సెంటెన్స్లో స్పెల్లింగ్ అనేది కరెక్ట్ ఉన్న వర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 3. అది మీరేం లేదు, మీరు ఫస్ట్ క్వశ్చన్ చూడగానే వీడియో పాజ్ చేయండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, తర్వాత ఆన్సర్ చూసుకోండి. 5th క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్. చూడండి ఇక్కడ యాంటోనిమ్ అంటే ఏంటమ్మా? ఆపోజిట్ వర్డ్ అడుగుతుంది ఇక్కడ. మరి ఇప్పుడు వర్డ్ ఏమిచ్చిండు మనకి అక్కడ? షెబ్బీ. వర్డ్ ఏమిచ్చిండు ఇక్కడ? షెబ్బీ. కాబట్టి ఇక్కడ చూడండి, జనరల్గా మీరు అసలు షెబ్బీ అని చూడగానే ఇక్కడ మీకు సింపుల్గా అదొక నెగిటివ్ వర్డ్ లాగా ఉందా లేదా? నెగిటివ్ వర్డ్ లాగా ఉంది. ఇప్పుడు నెగిటివ్ వర్డ్కి యాంటోనిమ్ అంటే పాజిటివ్ వర్డ్ అయి ఉండాలి అమ్మ. మనకు షెబ్బీ అన్నా డైలాపిటేటెడ్ అన్నా సేమ్ మీనింగ్, డిస్రెస్పెక్ట్ఫుల్గా అనమాట. కంటెంప్చువస్ అంటే ఉంటాం, షెబ్బీ అంటే డిస్రెస్పెక్ట్ఫుల్ అంటూ ఉంటాం. రైట్, కాబట్టి మనకు అప్పుడు సో డైలాపిడేటర్ అన్నా షెబ్బీ అన్న నెగిటివ్ వర్డ్స్ అవి. మిజరబుల్ అంటే ఏంటమ్మా? సాడ్, మిజరీ అంటాం కదా, బాధ, సాడ్. ఇక రాస్తాం చూడండి వర్డ్స్, మౌర్నుఫుల్, డోల్ఫుల్ అంటూ ఉంటాం. సాడ్ అన్నా, మౌర్నుఫుల్ అన్నా, డోల్ఫుల్ అన్నా మనకు సేమ్ మీనింగ్ అనమాట, దాన్ని మిజరబుల్ అంటూ ఉంటాం. నెక్స్ట్ మనకు రెస్పెక్టబుల్. మరి దీనికి ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుంది చెప్పండి? షెబ్బీకి ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుంది? రెస్పెక్టబుల్ అనమాట. షెబ్బీ అంటే డిస్రెస్పెక్ట్ఫుల్ అనమాట. ఇంపవరిష్డ్ అంటే ఏంటమ్మా? ఇంపవరిష్డ్ అంటే ఏంటంటే సో మేడ్ పూర్. ఇంపవరిష్డ్ అంటే పూర్ అయిన వాళ్ళు అని, పూర్ పీపుల్ అంటూ ఉంటుంది సింపుల్గా ఇంపవరిష్డ్ అంటే. రైట్, అయితే మీకు ఇక్కడ వర్డ్స్ రాస్తా చూడండి. ఒక పూర్ పర్సన్ ఏమంటాం రాసుకోండి ఇక్కడ. పూర్ అనొచ్చు, పౌపర్ అంటే డబ్బులు లేని వాళ్ళు అనమాట సింపుల్గా. పూర్, పౌపర్. నెక్స్ట్ వాళ్ళని ఏమంటాం చెప్పండి? బెగ్గర్ అంటాం. రైట్, ఇంకా వాళ్ళని ఏమంటామంటే ఇన్సాల్వెంట్ అని కూడా అంటాం. పూర్, పౌపర్, బెగ్గర్, ఇన్సాల్వెంట్ అంటూ ఉంటాం. అవి ఆ వర్డ్స్ రాసుకోండి. ఓకేనా, అది పూర్ పర్సన్ సంబంధించిన వర్డ్స్ అనమాట. ఓకేనా. రైట్, నెక్స్ట్ 6th క్వశ్చన్ మనకి ఏంటంటే రైట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఇది మనకు సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అమ్మ. ఈ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ దేని మీద వచ్చిందంటే క్వశ్చన్ ట్యాగ్ మీద వచ్చింది. ఈ సెంటెన్స్ క్వశ్చన్ ట్యాగ్ అనే టాపిక్ మీద ఇచ్చారు. ఓకేనా, చూడండి మీ క్వశ్చన్ ట్యాగ్స్ మీద మీరు కంపల్సరీ ఫోకస్ చేయండి, ఎందుకంటే క్వశ్చన్ ట్యాగ్ మీద మనకు క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉన్నాయి కంపల్సరీగా. చూడండి ఇక్కడ దే మెట్ ఎస్టర్డే హ్యావ్ ఏంటిదే అన్నాడు. రైట్, చూడగానే క్వశ్చన్ ట్యాగ్ అని మనకు అర్థమవుతుంది. క్వశ్చన్ ట్యాగ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పిన ఏముండాలి చెప్పండి అక్కడ మనకు? హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. 3 పాయింట్స్. హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఉండాలి స్ట్రక్చరు. ఓకేనా, నెక్స్ట్ సబ్జెక్ట్ ఎప్పుడైనా సరే ఏ ఫామ్లో ఉండాలి? ప్రొనౌన్ ఫామ్లో ఉండాలి. నెక్స్ట్ సెంటెన్స్ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ ఉండాలి, సెంటెన్స్ నెగిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఉండాలి. దే మెట్ ఎస్టర్డే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడగానే అసలు ఇందులో హెల్పింగ్ వర్బ్ ఏంటి చెప్పండి.
హెల్పింగ్ వర్బ్ ఏంటిది అంటే దే మెట్ ఎస్టర్డే అంటే ఇది మనకు సింపుల్ పాస్ట్, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. జనరల్గా సింపుల్ పాస్ట్లో సింపుల్ ప్రజెంట్లో హెల్పింగ్ వర్బ్స్ కనిపించవు. లోపల హెల్పింగ్ వర్బ్ ఏమున్నట్టు V2 ఉంది అంటే V2 ఉంటే హెల్పింగ్ వర్బ్ ఏమున్నట్టు డిడ్ ఉన్నట్టు. యాక్చువల్గా డిడ్ ప్లస్ V1ని V2 లాగా రాసుకుంటాం. సో మీకు V2 కనిపించింది అనుకోండి, ఫిక్స్ అయిపోండి ఎమ్మటే V2 అంటే డిడ్ ప్లస్ V1 అని. సో V2 ఉన్నది అంటే అక్కడ హెల్పింగ్ వర్బ్ ఏమున్నట్టు డిడ్ ఉన్నట్టు, కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట, రైట్. కాబట్టి మనకు అప్పుడు సో మీకు అది సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి లోపల హెల్పింగ్ వర్బ్ ఏమున్నట్టు డిడ్ ఉన్నట్టు. డిడ్ ఉన్నట్టు కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్టే కదా, ఇజెంట్ రాదు, డోంట్ రాదు, డిడ్ ఉండాలి. మరి ఇక్కడ డిడ్ దే ఉంది, డిడ్ అండ్ దే ఉంది. డిడ్ దేనా డిడ్ దే ఎట్లా చెప్తారు? సెంటెన్స్ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా? పాజిటివ్ ఉంది. ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి? నెగిటివ్ ఉండాలి. మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నాట్ అనేది నెగిటివ్ గురించి చెప్తుంది అంతే కదా, ఓకేనా. కాబట్టి మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. 7th క్వశ్చన్. 7th క్వశ్చన్ ఏమవుతుందంటే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ గివెన్ ఇన్ ద బ్రాకెట్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్, రైట్. ఇక్కడ బ్లాంక్ ఫిల్ చేయమంటుండు. ఆ బ్లాంక్ని మళ్ళీ దేంతో ఫిల్ చేయాలట? మనం దేంతో ఫిల్ చేయాలంటే అక్కడ ఆల్రెడీ బ్రాకెట్లో ఒక వర్డ్ ఇచ్చాడట, ఆ బ్రాకెట్లో ఇచ్చిన వర్డ్ తోటి ఆ బ్లాంక్ను ఫిల్ చేయాలి. ఆ బ్రాకెట్లో ఇచ్చిన వర్డ్కి యాంటోనిమ్ తోటి, రిపల్సివ్ అని ఉంది కదా, దీనికి యాంటోనిమ్ బ్రాకెట్లో ఉన్న యాంటోనిమ్ తోటి ఈ బ్లాంక్ ఫిల్ చేయాలన్నమాట. కాబట్టి మరి రిపల్సివ్కు యాంటోనిమ్ ఏమొస్తుంది? ఫస్ట్ రిపల్సివ్ అంటే ఏంటిది? అది మనకు నెగిటివ్ వర్డ్. అట్రాక్టివ్, రిపల్షన్ అంటే నెగిటివే కదా. నెగిటివ్కి ఆపోజిట్ ఏమొస్తుంది? మనకు పాజిటివ్ రావాలి. మరి ఆప్షన్లో ఏముండాలి? మనకు పాజిటివ్ ఆప్షన్ ఉండాలి. అంబిషియస్ అంటామా, క్రూయల్ అంటామా? దాన్ని లేదు, ఓకేనా. ఫెయిత్ఫుల్ పాజిటివ్ ఉండాలి కాబట్టి మనకు లాజికల్ ఉంది, ఫెయిత్ఫుల్ ఉంది, ఇన్నోక్యూస్ ఉందమ్మా. ఈజ్ లాజికల్ బిహేవియర్ కుడ్ నాట్ బి ఇగ్నోర్డ్ అట. చూడండి ఇక్కడ మనకు ఈజ్ లాజికల్ బిహేవియర్ అనేది ఇక్కడ మనకు రాదు, రైట్. మరి మనకి ఏముంది? ఫెయిత్ఫుల్ ఉంది, ఇన్నోక్యూస్ ఉందమ్మా. అయితే యాక్చువల్గా రిపల్సివ్కు మనకు ఫెయిత్ఫుల్ అంటే ఏంటి? నమ్మదగినది అని. రిపల్సివ్కు ఫెయిత్ఫుల్కి ఏమైనా సంబంధం ఉందా? లేదు. కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు, దానికి ఆపోజిట్ రాదు. అది మనకు ఆన్సర్ వస్తుందంటే ఇన్నోక్యూస్ అనమాట. ఇన్నోక్యూస్ అంటే జనరల్గా రిపల్సివ్ అంటే ఇష్టం లేకపోవడం, రిపల్ చేయడం, అట్రాక్టివ్ అంటే రిపల్ చేయడం. ఇన్నోక్యూస్ అంటే ఏంటంటే హార్మ్లెస్ అని రాసుకోండి ఇక్కడ ఇన్నోక్యూస్ మీనింగ్. రిపల్సివ్ అంటే మనకి అది హార్మ్ఫుల్ అమ్మ. ఒక మీనింగ్ ఏమొస్తుంది? రిపల్సివ్కి హార్మ్ఫుల్ అనే మీనింగ్ కూడా వస్తుంది. కాబట్టి హార్మ్ఫుల్కి ఆపోజిట్ హార్మ్లెస్సే కదా. కాబట్టి మనకు అప్పుడు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఈజ్ హార్మ్లెస్ బిహేవియర్ అనమాట, ఓకేనా. ఈజ్ సేఫ్ బిహేవియర్ అంటూ ఉంటుంది సింపుల్. ఇప్పుడు మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 మీనింగ్స్ క్లియర్గా చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్ 8th క్వశ్చన్. 8th క్వశ్చన్ ఏమవుతుందంటే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమా. మీనింగే కదా, మీనింగ్ అంటే ఏంటిది? ఇక్కడ సినోనిమ్ అనమాట. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈజ్ మోస్ట్ సిమిలర్ ఇన్ మీనింగ్ టు ద గివెన్ వర్డ్. అల్లుడ్ అనే వర్డ్ ఇచ్చాడు, దానికి మీనింగ్ అడుగుతున్నాడు. అల్లుడ్ అంటే మీనింగ్ ఏంటంటే రిఫర్ చేయడం, సజెస్ట్ చేయడం అంటాం. అంటే వేరే వాళ్ళకి రిఫర్ చేయడం, సజెస్ట్ చేయడం ఏమంటాం అంటే అల్లుడ్ అంటాం. ఏమంటుందని చెప్పండి? అల్లుడ్, ఓకేనా. అది అల్లుడ్ అంటే ఉంటాం. మరి అల్లుడ్ ఉంటుంది, అల్లూరు కూడా ఉంటుంది. అల్లూరింగ్ అంటాం కదా. అల్లూరింగ్ అంటే ఏంటంటే అట్రాక్టివ్, అది వేరే. మళ్ళీ అల్లూరింగ్ అంటే మీనింగ్ అవసరం చెప్పండి? అట్రాక్టివ్, అది వేరే. అల్లుడు వేరే, అల్లూరింగ్ వేరే. అల్లూరింగ్ అంటే అట్రాక్టివ్, అల్లుడు అంటే రిఫర్ చేయడం, సజెస్ట్ చేయడం అంటూ. మనకి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. టెల్ కాదు. డెమాన్స్ట్రేట్ అంటామా? లేదు. డెమాన్స్ట్రేట్ చేయడం అంటే మీనింగ్ రాసుకొని, ఇన్స్ట్రక్ట్ కాదు. డెమాన్స్ట్రేట్ అంటే మీనింగ్ ఏంటమ్మా? పాయింట్అవుట్ చేయడం. డెమాన్స్ట్రేషన్ అంటే పాయింట్అవుట్ చేయడం, స్ట్రెచ్ చేయడం అంటూ ఉంటాం, అది డెమాన్స్ట్రేట్ అంటే. ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. ఆప్షన్ 2. నెక్స్ట్ 9th క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్, రైట్. కింద సెంటెన్స్ ఇచ్చాడు, సెంటెన్స్లో ఒక దాన్ని అండర్లైన్ చేశారు. అండర్లైన్ చేసిన దాన్ని సబ్స్టిట్యూట్ చేయమంటారు ఇక్కడ. మరి ఆన్ హీస్ డెత్ డే అట. డెత్ డేని ఏమంటామమ్మా? డెత్ యానివర్సరీ, డెత్ ఫెస్టివిటీ, డెత్ సెరమనీ, డెత్ రికరెన్స్ అట. సింపుల్ ఏమంటే చెప్పండి? డెత్ యానివర్సరీ అంటాం. కాబట్టి మనకు డెత్ ఫెస్టివిటీ కాదు, సెరమనీ కూడా కాదు, డెత్ రికరెన్స్ కాదు, సింపుల్గా డెత్ యానివర్సరీ అంటాం. అంటే నరేంద్ర మోడీ paid tribute to పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఆన్ హిస్ డెత్ యానివర్సరీ, ఓకేనా. చనిపోయిన రోజు అనమాట. నెక్స్ట్ చూడండి, రీప్లేస్ ద వర్డ్ ఇన్ బోల్డ్, రైట్. ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ ఇచ్చారు, సెంటెన్స్లో
ఒక వర్డ్ బోల్డ్ చేశారు. అదేంటిది? టీడీఎస్. టీడీఎస్ అనే వర్డ్ బోల్డ్ చేశారు. దాని యొక్క యాంటోనిమ్ అడుగుతుండు. చూడండి ఇక్కడ టీడీఎస్ అంటే జనరల్‌గా మీనింగ్ ఏమొస్తుంది అంటే బోరింగ్ అమ్మ. దీన్నే మనము డల్ అంటాం. దీన్నే మనము మండేన్ అంటాం. దీన్నే మనము ఆర్డినరీ అని కూడా అంటాం. బోరింగ్ అనమాట. బోరింగ్, డల్, ఆర్డినరీ, మండేన్. అయితే టీడీఎస్‌ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే టెడ్డీ బేర్స్ అని గుర్తుపెట్టుకోండి జనరల్‌గా. టెడ్డీ బేర్స్ చిన్న పిల్లలకైతే ఎక్సైటింగ్ ఉంటాయి. మనకైతే బోరింగ్ ఉంటాయి కదా! కాబట్టి టీడీఎస్ అంటే బోరింగ్ అని అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కాబట్టి టీడీఎస్ అంటే బోరింగ్. మరి బోరింగ్ అన్నప్పుడు దానికి యాంటోనిమ్ ఏమవుతది మనకప్పుడు? బోరింగ్‌కి అపోజిట్ ఎక్సైటింగ్ అవుతది. ఇప్పుడు ఆప్షన్ 3 ఈస్ ద ఆన్సర్. అంతే. డ్రాబ్ అన్నా సేమ్ మీనింగ్. డల్, బోరింగ్ అంటూ ఉంటాం. టైరింగ్ వస్తది ఇక్కడ మనకు రాదు. బోరింగ్ ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. మనకు ఆన్సర్ ఏమొస్తదంటే ఆప్షన్ 3. ఇప్పుడు టీడీఎస్ అంటే బోరింగ్ అమ్మ. బోరింగ్‌కి అపోజిట్ ఏంటి? ఎక్సైటింగే కదా! ఇప్పుడు ఆప్షన్ 3 ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ 3. అయితే ఇక్కడ టైర్ అనే దానికి వర్డ్స్ రాసుకోండి. మనం జనరల్‌గా టైర్డ్ అన్న అలసిపోవడం అనమాట. టైర్డ్ అన్న, ఫ్యాటిగ్యూడ్ అన్న, ఎనర్వేటెడ్ అన్న, టైర్డ్ అన్న, ఫ్యాటిగ్యూడ్ అన్న, ఎనర్వేటెడ్ అన్న. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాస్టెడ్. వీటి మీనింగ్ ఏమొస్తుందంటే టైర్డ్ అయిపోవడం అనమాట. అలసిపోవడం అంటాం. ఈ 4 వర్డ్స్ ఒకటే దగ్గర రాసుకోండి. ఎగ్జామ్‌లో అడగొచ్చు. ఏ వర్డ్స్ అడుగుతారో ఎవరికీ తెలియదు. కాబట్టి అన్ని వర్డ్స్ రాసుకోండి పక్కన. 11th క్వెషన్. చూడండి ఇక్కడ. హిస్ యాషెస్ వర్ డిపాజిటెడ్ ఇన్ ఏ గోల్డెన్ డాష్. జనరల్‌గా చనిపోయిన తర్వాత వాళ్ళ హస్తికలు ఉంటాం కదా! హిస్ యాషెస్ వర్ డిపాజిటెడ్ ఇన్ ఏ గోల్డెన్. ఒక బంగారు కలశంలో పెట్టారు అంటాం కదా! అతని యొక్క అస్థికలు. కాబట్టి గోల్డెన్ ఇయర్‌నా, గోల్డెన్ అర్నా దాన్ని ఏమంటామంటే గోల్డెన్ అర్న్ అంటాం. ఓకేనా? అర్న్ అంటే మీనింగ్ ఏంటంటే కలశం, బంగారు కలశం. దాంట్లో అతని అస్థికలు ఉంచారు. డిపాజిట్ చేశారు అని. కాబట్టి గోల్డెన్ అర్న్ అంటాం. అది మీనింగ్ అది. ఆప్షన్ 2 ఈస్ ద ఆన్సర్. 12th క్వెషన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్. సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ రైట్. సినోనిమ్ అడుగుతుంది ఇక్కడ. సెయిలర్. వర్డ్ ఏమి ఇచ్చడానికి మనకు సెయిలర్. సెయిలర్ అంటే ఎవరు చెప్పండి? నావికులు. నావికుడిని ఏమంటామంటే సెయిలర్ అంటే ఉంటాం. ఓకేనా? సముద్రంలో వెళ్ళి చేసే వాళ్ళని ఏమంటామంటే నావికులు అంటాం. సెయిలర్ అంటూ ఉంటాం. రైట్? మరి వాళ్ళని మనం ఏమనొచ్చు? నావికులు అంటే వాళ్ళని ఏమంటామంటే మెరైనర్ అంటాం. మెరైన్ వాటర్ అంటాం కదా! మెరైన్ అంటే మనకు సముద్రానికి వాటర్‌కి సంబంధించిన వర్డ్. కాబట్టి మెరైనర్ అన్నమాట. ఓకేనా? సో మనకు ఆప్షన్ 3. ట్రైనర్ అంటామా దాన్ని? లేదు. ఎంటర్‌ప్రైజర్ అంటామా? కంపెనీ ఎంటర్‌ప్రైజ్ అని అనం కదా! ప్రాసిక్యూటర్ అంటే ఏంటమ్మా? లాయర్‌కి సంబంధించిన వర్డ్ అది. ఓకేనా? సో ప్రాసిక్యూటర్ అంటే గవర్నమెంట్ తరపున మాట్లాడేవాళ్ళనమాట. ఓకేనా? వాళ్ళని మనం ప్రాసిక్యూటర్ అంటాం. రైట్? కాబట్టి మనకు లాయర్‌కి సంబంధించిన వర్డ్. ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. సో ఆప్షన్ 3 ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ 3. నెక్స్ట్ 13th క్వెషన్. 13th క్వెషన్ ఏమడుగుతున్నాడంటే సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్ క్వెషన్ ఇది. రైట్. సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్ కాబట్టి చూద్దాం. గెస్ దట్ వెసెల్ హోల్డ్స్ ద లీస్ట్ వాటర్. చూడండి ఇక్కడ. గెస్ చేయండి ఏ వెసెల్‌లో తక్కువ వాటర్ ఉంది అని. ఒక్క నిమిషం ఇక్కడ చూడండి. ఇక్కడ ఏముందమ్మా? క్వెషన్ మార్క్ ఉంది. క్వెషన్ మార్క్ ఉంది కాబట్టి కంపల్సరీ అది క్వెషనే కదా! క్వెషన్. క్వెషన్ అంటే మరి మనకు డబ్ల్యూహెచ్ వర్డ్ ఉండాలి కంపల్సరీ. డబ్ల్యూహెచ్ క్వెషన్ కాబట్టి. మరి డబ్ల్యూహెచ్ వర్డ్ ఉండాలి. డబ్ల్యూహెచ్ క్వెషన్ కాబట్టి మరి అప్పుడు మనకు దట్ తోటి క్వెషన్ ఫ్రేమ్ చేస్తామా? లేదు. ఒకటి ఆప్షన్ తీసేద్దాం. రైట్? మరి అప్పుడు మనకు గెస్ వెసెల్ విచ్ హోల్డ్స్ ద లీస్ట్ వాటర్. గెస్ విచ్ వెసెల్ చూడండి. గెస్ వెసెల్ విచ్ హోల్డ్స్ అంటామా? లేదు. గెస్ విచ్ వెసెల్ ఇది కింద వరకు ఓకే. గెస్ విచ్ వెసెల్ హోల్డ్ ద లీస్ట్ వాటరా? హోల్డ్స్ ద లీస్ట్ వాటరా? చూడండి ఇక్కడ. విజల్ అనేది మనకు సింగులరా? ప్లూరలా? సింగులర్. సింగులర్ కాబట్టి వెర్బ్‌కి ఏం ఉండాలి మనకి? ఎస్ ఉండాలి. ఎస్ ఉండాలి కాబట్టి మనకు సింగులర్ అంటే డస్ ఉంటది. డస్ అంటే వెర్బ్‌కి ఎస్ యాడ్ కావాలి. కాబట్టి మనకు విచ్ విజల్ హోల్డ్స్. సింపుల్ ప్రెజెంట్ అది. సింపుల్ ప్రెజెంట్‌లో విజల్ అంటే ఇట్‌కి సంబంధించింది కదా! ఇట్ హోల్స్ అంటాం. కాబట్టి విచ్ విజల్ హోల్డ్స్ ద లీస్ట్ వాటర్ అంటే ఏ విజల్‌లో తక్కువ వాటర్ ఉందో గెస్ చేయండి అంటుండు. కాబట్టి ఆప్షన్ 4. నెక్స్ట్ 14th క్వెషన్. 14th క్వెషన్ ఏంటంటే స్పాటింగ్ ద ఎర్రర్. అంటే సెంటెన్స్ ఇచ్చారు. దాన్ని డివైడ్ చేశారు. ఏ పార్ట్‌లో ఎర్రర్ ఉందో మనకు కనిపెట్టాలి. రైట్? చూడండి ఇక్కడ. ఐ హోప్ అట. ఓకే. ఇది మనకు కరెక్టే ఉంది. ఐకి హోపే వస్తది సింపుల్ ప్రెజెంట్‌లో. షీ వస్తే హోప్స్ వస్తది. హీ వస్తే హోప్స్ వస్తది. ఓకేనా? ఎందుకంటే ఐకి డూ కాబట్టి. ఐ హోప్ యూ విల్ హెల్ప్‌డ్ మీ. చూడండి ఇక్కడ. ఐ హోప్ యూ విల్ హెల్ప్‌డ్ మీ అట. జనరల్లీ ఇక్కడ చూడండి మనకు సింపుల్. మీకు ఎప్పుడైనా సరే
విల్లు కానీ, ఓకేనా, షెల్ కానీ, కెన్ను కానీ, మే కానీ, గుడ్డు కానీ, ఓకేనా, మైట్ కానీ, ఓకేనా, వుడ్ కానీ, షుడ్ కానీ, మస్ట్ కానీ, ఇవి వచ్చినాయి అనుకోండి. వీటి తర్వాత మెయిన్ వర్బ్ వచ్చినప్పుడు మనకి అది ఏముండాలంటే ఎప్పుడైనా సరే V1 ఫామ్లోనే ఉండాలి. ఐ కెన్ గో, ఐ కుడ్ గో, ఐ విల్ గో, ఐ షిల్ గో, ఓకేనా, ఐ మే గో, ఓకే, ఐ వుడ్ గో, ఐ షుడ్ గో, ఐ మస్ట్ గో, ఎప్పుడైనా సరే V1 ఉండాలి అమ్మ. అదే మనకు హ్యావ్ ఉందనుకోండి, హ్యావ్ పక్కన V3 ఉండాలి. ఐ విల్ హ్యావ్ గాన్, యూ విల్ హ్యావ్ గాన్, అలా, ఓకే, దే వుడ్ హ్యావ్ గాన్, ఓకేనా, ఐ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్. వీటి పక్కన హ్యావ్ వస్తే V3 ఉండాలి, కానీ వీటి పక్కన డైరెక్ట్ వెర్బ్ వస్తే మాత్రం V1లో ఉండాలి. కాబట్టి మనకు అప్పుడు ఇక్కడ యూ విల్ హెల్ప్ మీ అంటాం, యూ విల్ హెల్ప్డ్ మీ కాదు. ఇది రాంగ్ ఉంది కాబట్టి రాంగ్ ఉన్న పార్ట్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 2లో. కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. యూ విల్ హెల్ప్ మీ ఉండాలి, యూ విల్ హెల్ప్డ్ ఉండదు. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. ఇక్కడ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. ఇడియం ఇచ్చాడు, ఇడియంకి మీనింగ్ అడుగుతున్నాడు. ఇడియం ఏంటిది? అవుట్ ఆఫ్ ద వుడ్స్ అట్. చూడండి ఇక్కడ అవుట్ ఆఫ్ ద వుడ్స్ అంటే మీనింగ్ ఏంటిదంటే, వుడ్స్ అంటే అడవులు అని అనుకోండి అట్లా. అవుట్ ఆఫ్ ద వుడ్స్ అంటే ఏంటి? ఫారెస్ట్లో బయట ఉండడం, అంటే డేంజర్లో లేకుండా ఉండడం అనమాట. కాబట్టి అవుట్ ఆఫ్ ద వుడ్స్ అంటే మీనింగ్ ఏంటంటే అవుట్ ఆఫ్ డేంజర్. దాన్ని నాట్ ఇన్ డేంజర్ అంటాం, నాట్ ఇన్ డేంజర్. కాబట్టి రిస్కింగ్ లైఫ్ కాదు, బీయింగ్ యారోగెంట్ కాదు, ఆల్వేస్ హ్యాపీ కాదు, ఓకేనా. నాట్ ఇన్ డేంజర్, డేంజర్లో లేకపోతే దాన్ని అవుట్ ఆఫ్ ద వుడ్స్ అంటూ ఉంటాం. ఆప్షన్ 3. నెక్స్ట్ మనకి ఏంటంటే క్లోజ్ టెస్ట్ అమ్మ. చూడండి, మనకు ఇది కొంచెం సింపుల్ క్లోజ్ టెస్ట్ లాగా ఉంది, చిన్నగానే ఉంది మనకు, రైట్. మీకు ఎగ్జామ్లో పెద్దగానే రావచ్చు, చిన్నగానే రావచ్చు, ఎట్లయినా రావచ్చు. మీరు మాత్రం అస్సలు భయపడకండి, ఓకేనా. సో కాంటెక్స్ట్ అర్థం చేసుకోండి, ఇక్కడ జాగ్రత్త చూస్తే మీకు ఈజీ అయిపోతుంది, రైట్. చూడండి ఇక్కడ, ఐ హోప్ యూ విల్ ఫైండ్ దిస్ సిరీస్ డాష్ ఇన్ డెవలపింగ్ లాంగ్వేజ్ స్కిల్స్. చూడండి, నేను అనుకుంటున్నాను మీకు ఈ సిరీస్ అనేది డాష్ ఇన్ డెవలపింగ్ అట. ఈ సిరీస్ హెల్ప్ఫుల్ ఇన్ డెవలపింగ్, డిమాండింగ్ ఇన్ డెవలపింగ్, డిస్టేస్ట్ఫుల్ ఇన్ డెవలపింగ్, ఛాలెంజింగ్ ఇన్ డెవలపింగ్. చెప్పండి, నేను అనుకుంటున్నాను ఈ సిరీస్ మీకు హెల్ప్ అవుతుంది అని. దేంట్లో? డెవలపింగ్ లాంగ్వేజ్ స్కిల్స్లో. బట్ మనకు హెల్ప్ఫుల్ వస్తుంది సింపుల్గా. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్, ఓకేనా. ఆప్షన్ 1 అనేది కూడా ఆన్సర్ అయిపోతాం. హెల్ప్ఫుల్ ఇన్ డెవలపింగ్ లాంగ్వేజ్ స్కిల్స్, ఓకేనా. ఈ సిరీస్ అనేది మీకు అందులో హెల్ప్ అవుతుంది అని, రైట్, ఆఫ్ ద లెర్నర్స్. అర్థమైందా? నెక్స్ట్ సెకండ్ మన దగ్గరికి వెళ్ళండి. త్రో డైవర్స్ రీడింగ్ డాష్, డైవర్స్ రీడింగ్ డాష్ సచ్ యాజ్ అట. డైవర్స్ రీడింగ్ హ్యాబిట్సా, రీడింగ్ హ్యాబిట్సా, రీడింగ్ పేపర్సా, రీడింగ్ జనరసా, రీడింగ్ మీడియంసా. సచ్ యాజ్ అన్నాడు తర్వాత. ఇక్కడ ఒకసారి చూడండి, సచ్ యాజ్ అన్నప్పుడు సచ్ యాజ్ అంటే ఏంటమ్మా? వీటికి ఎగ్జాంపుల్స్ లాగా చెప్తుండ అనమాట, వీటికి ఎగ్జాంపుల్ చెప్తుండు. మరి సచ్ యాజ్ టేల్స్, ఫేబుల్స్, క్లాసిక్స్, అడ్వెంచర్స్ అట. సచ్ యాజ్ అంటే వీటికి ఎగ్జాంపుల్ చెప్తుండు. మరి మీరు జాగ్రత్త చూస్తే అందులో మీరు హ్యాబిట్స్ పెట్టారు అనుకోండి, సచ్ యాజ్ అంటుండు కాబట్టి ఈ టేల్స్ అంటే కథలు అనేవి హ్యాబిట్స్ లాగా అవుతాయా? కావు కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ సచ్ యాజ్ అన్నప్పుడు హ్యాబిట్స్ సచ్ యాజ్ టేల్స్ అనకూడదు. పేపర్స్ అనేవి టేల్స్ లాగా ఉంటాయా? ఉండవు. కాబట్టి మనకు ఇది కూడా ఆన్సర్ రాదు. జనరల్స్ అంటే జనరల్ మీనింగ్ ఏంటంటే క్లాసిఫికేషన్స్ అనమాట, గ్రూప్స్, టైప్స్ అంటూ ఉండవు. కాబట్టి ఇవి రావచ్చు. మీడియంస్ ఉంటుంది, అసలు ఉండదు. కాబట్టి మనకు ఆప్షన్ 3 మీడియంస్ ఏమి ఉండదు మనకు, ఓకే. అయినా మనకి ఈ కాంటెక్స్ట్లో మీడియంస్ అవసరం లేదు, రైట్. మనకు జనరస్ అంటాం, ఓకేనా. క్లాసిఫికేషన్స్ అనమాట, డిఫరెంట్ కాంటెక్స్ట్లో, రైట్. బట్ ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 3. నెక్స్ట్ థర్డ్ బ్లాంక్ దగ్గరికి వెళ్ళండి. ద ప్రోస్ పీసెస్ డాష్ ఫర్ ఇంటెన్సివ్ లాంగ్వేజ్ స్టడీ. డాష్ ఫర్ అట. మరి అప్పుడు మనం డాష్ ఫర్ అన్నప్పుడు ఫర్ గివెన్ ఫర్ ఆర్ డిలేటెడ్ ఫర్, విల్ బి యాడెడ్ ఫర్ ఆర్ మెంట్ ఫర్. జనరల్గా మనకు అక్కడ దే ఆర్ మెంట్ ఫర్ అంటాం కదా, దీనికోసం అంటాం కదా. కాబట్టి మనకు అప్పుడు దే ఆర్ మెంట్ ఫర్. వర్ అనేది రాదు. ఎందుకు వర్ రావట్లేదు అంటే అది మనకు పాస్ట్లో ఉంది, సారీ, అది మనకు పాస్ట్లో ఉందా? లేదు, అది ప్రెజెంట్లో ఉంది. కాబట్టి మనకు వర్ రాదు. ఆర్ డిలేటెడ్ ఫర్ అంటామా? లేదు, ఫ్యూచర్ లేదు. కాబట్టి అక్కడ మనము ఆప్షన్ 4 తీసుకోలేము. సో ఆర్ మెంట్ ఫర్, జనరల్ ఫర్ అనేది మనకు మెంట్కి వస్తుంది. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ బ్లాంక్ చూడండి ఇక్కడ. ఫర్ ఇంటెన్సివ్ లాంగ్వేజ్ స్టడీ వైల్ ద పోయమ్స్ డాష్ అట. పోయమ్స్ వాజ్, పోయమ్స్ విల్, పోయమ్స్ ఈజ్, పోయమ్స్ హ్యాస్. పోయమ్స్ అనేది సింగులరా ప్లూరల్? పోయం ఉంటే ఈజ్, వాజ్, హ్యాస్ వచ్చేవేమో. పోయమ్స్ అనేది ప్లూరల్ కాబట్టి పోయమ్స్కి వాజ్ రాదు, పోయమ్స్కి ఈజ్ రాదు, పోయమ్స్కి హ్యాస్ కూడా రాదు. ఎందుకంటే పోయమ్స్ అనేది ప్లూరల్. ఈ మూడు మనకేంటి? సింగులర్ వర్బ్స్. కాబట్టి 3 ఆప్షన్స్ ఎలిమినేషన్లో వెళ్ళిపోయినాయి.
మిగిలింది ఒకటే ఆప్షన్ కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్ అంతే. చూడండి ఆప్షన్ ఎలిమినేషన్ కూడా ఎంత ఇంపార్టెంట్. ఆప్షన్ ఎలిమినేషన్లో కూడా మీరు ఆన్సర్ సింపుల్గా తీసుకురావచ్చు. కాబట్టి ఎనీవే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఫర్ డాష్ అండ్ రిథమ్. చూడండి ఇక్కడ అన్ ఇయర్ ఫర్ డాష్ అండ్ రిథమ్ అంట. డాష్ అండ్ రిథమ్ అంటే ఒకసారి చూడండి కొలోకేషన్ ఎలా వస్తుందో. పర్సనిఫికేషన్ అండ్ రిథమ్, సిమిలీ అండ్ రిథమ్, ఓనోమాటోపియా అండ్ రిథమ్, రైమ్ అండ్ రిథమ్. చెప్పండి. రైము రిథము బాగున్నాయి అంటాం కదా సింపుల్గా. రైమ్ అండ్ రిథమ్ అను అది కొలోకేషన్లా ఉంది కదా. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఆప్షన్ 4 అని చెప్పవచ్చు. రైమ్ అండ్ రిథమ్ అంటూ ఉంటాం సింపుల్గా. పెయిర్ అనమాట. మీకు ఏంటంటే కొన్ని పెయిర్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. ఆ పెయిర్ ఆఫ్ వర్డ్స్ ఎప్పుడైనా సరే పక్క పక్కన వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ పెయిర్ ఆఫ్ వర్డ్స్ గుర్తున్నా సరే మనకి ఈజీగా ఆన్సర్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుందమ్మా. సో ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. ఓకేనా. ఇదమ్మా ఈ క్లోజ్ టెస్ట్ మనకు చాలా సింపుల్గానే ఉంది. ఓకేనా. ఇవి మీకు ఏంటంటే టోటల్గా 20 క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్. అర్థమైంది అది. సో మీకు ఒకటే చెప్తున్నాను, అన్ని క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా సరే అన్నీ హార్డ్గా రావు. 20 క్వశ్చన్లు మనకు 20 క్వశ్చన్లు కాబట్టి మీ టార్గెట్ 15 క్వశ్చన్స్ దగ్గరికి ఉండాలి. 10 క్వశ్చన్స్ అయితే నార్మల్గానే ఉంటాయి, కంపల్సరీ నార్మల్గానే ఉంటాయి. ఓన్లీ 5 క్వశ్చన్స్ గట్టిగా ఉంటాయి, కొంచెం గట్టిగా ఉంటాయి. కొన్నిసార్లు అవి కూడా ఈజీగానే ఉంటాయి. బట్ మీరు అసలు వరీ కావాల్సిన అవసరం ఏం లేదు. అయ్యో నేను మొత్తమే చేయలేనేమో ఇంగ్లీష్లో అని అస్సలు భయపడకండి. అస్సలే 10 క్వశ్చన్స్ అయితే నార్మల్గా మీరు నా ఎక్స్ప్లెనేషన్ చూస్తే 10 క్వశ్చన్స్ అయితే ఈజీగా చేయగలుగుతారమ్మా. నా ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ చూడండి. మీకు మొత్తం మీకు అక్కడ 13 ఎక్స్ప్లెనేషన్స్ కంప్లీట్ చేసిన. ఇది 14th ఎక్స్ప్లెనేషన్. బట్ మీరు కంపల్సరీగా అన్ని వీడియోస్ అన్ని కాన్సెప్ట్స్ చూడండి, రాసుకోండి. అప్పుడు మీకు సింపుల్ అయిపోతుంది. ఓకేనా. ఇది సో ఇది మీకు ఏంటంటే టోటల్గా 14 మార్క్ ఎక్స్ప్లెనేషన్ అమ్మా. సో వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు ఓకేనా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సో థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో.